తాటి చెట్టు లెక్క పెరిగితే సరిపోదు, దూలం లెక్క ఉన్నావు, దూడకున్న బుద్ధి కూడా లేదని ఆనాడు హరీష్ రావు సవాలు విసిరిండు. మీరు రైతు రుణమాఫీ చెయ్యండి, నేను సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా ఎన్నికల్లో పోటీ చెయ్యనని. ఇవాళ ఈ వైరాగడ్డ మీద నుంచి ఖమ్మం ప్రజల సమక్షంలో హరీష్ రావు, నీకు సీము నెత్తురుంటే, సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి. నువ్వు కూడా నీ మామలాకనే సిగ్గు లేనోనివైతే ఏట్ల దుంకి సావు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. నేను అడుగుతున్న కేటీఆర్ను, ఇవాళ ఆయన మాట్లాడుతుండు కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని. ఓరి సన్నాసి, అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు ఇస్తే పార్లమెంటుకు వచ్చే వరకల్లా గుండు 0 ఇచ్చిండ్రు. 7 ఇట్లలో డిపాజిట్ పోయింది, 17 ఇట్లలో ఓడిపోయిండ్రు. ఇంకా మీ బుద్ధి మారలేదా? ఇంకా ఈ అబద్ధాలు మానరా? తండ్రి కొడుకులు బావ బామ్మార్దులని నేను అడగదలుచుకున్నా. మీ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇవాళటి వరకు ఎప్పుడు లేనంత హీనంగా దీనంగా దివాలా తీసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బతుకు బస్టాండ్ అయింది. బంజారా హిల్స్ బస్టాండ్లో అడక్క తినే పరిస్థితి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. హరీష్ రావు గారు సవాల్తో పాటు మా బట్టి విక్రమార్క గారు ఇవాళ ఒక సవాలు విసిరిండ్రు. 100% మా బట్టి గారి సవాల్తో నేను ఏకీభవిస్తున్నా. వ్యవసాయ రంగమైనా, సాగునీటి ప్రాజెక్టులైనా, లేకపోతే సంక్షేమ పథకాలైనా మా పార్టీ తరఫున బట్టి గారు, ఉత్తమ్ గారు వస్తారు. హరీష్, కేసీఆర్ ఎవడెవడు వస్తాడో, లేకపోతే బావ బామార్తులు బిల్లా రంగాలు వస్తారో, ఏ సెంటర్ అయినా, ఏ చౌరస్తైనా, అమరవీరుల స్తూపమైనా మే సిద్ధం. మీకు సీము నెత్తురుంటే చర్చకు రండి. 10 ఏళ్ల మీ పాలన, 8 నెలల మా ఇందిరమ్మ పాలన మీద చర్చ పెడదాం.